ఈరోజు మనం మీనరాశి వారి ఏప్రిల్ నెల పూర్తి జాతక ఫలితాల గురించి చాలా వివరంగా తెలుసుకుందాం. ఈ ఏప్రిల్ నెలలో మీనరాశి వారికి రాబోయే కొన్ని ఇబ్బందులను ముందుగానే తెలుసుకుంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండి పెద్ద పెద్ద సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఈ ఏప్రిల్ నెల మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఏప్రిల్ నెలలో మొదటి 3 వారాలు మీకు దాదాపుగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మిశ్రమ ఫలితాలు అంటే మరీ అద్భుతంగా ఉండదు, అలా అని మరీ దారుణంగా కూడా ఉండదు. మీరు చేసే పనులను బట్టి, మీరు పెట్టే కష్టాన్ని బట్టి మీకు ఫలితాలు వస్తాయి. మీరు మంచి పనులు చేస్తే, అందరికీ సహాయం చేస్తే మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఒకవేళ మీరెవరికైనా అన్యాయం చేయాలని చూసినా లేదా తప్పులు చేసినా దానికి తగ్గట్టే మీకు భారీ నష్టం వస్తుంది. ఈ టైంలో మీ నిజాయితీ మరియు మీ ప్రవర్తన మీ భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి. ముఖ్యంగా చెడు అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండటం మీకు చాలా మంచిది. అలాంటి అలవాట్లు ఉంటే మీరు పెద్ద పెద్ద సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎవరైతే ఇలాంటి వాటికి దూరంగా క్రమశిక్షణతో ఉంటారో వాళ్ళకి ఈ నెలలో చాలా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఆర్థికంగా చూసుకుంటే డబ్బు పెట్టుబడి పెట్టడానికి ఈ మొదటి 3 వారాలు టైం చాలా బాగుంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో మీకు మంచి లాభాలు వస్తాయి. ఆర్థికంగా మీకు ఉన్న పాత అప్పులు చాలా వరకు ఈ నెల మొదటి సగంలో తీరిపోయే అవకాశం ఉంది. మీ దగ్గరకు డబ్బు రావడం మొదలవుతుంది కాబట్టి కొద్దిగా ఫైనాన్షియల్ టెన్షన్స్ తగ్గుతాయి. అలాగే ఎప్పటి నుంచో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యల నుంచి కూడా మీరు మెల్లిగా రికవర్ అవుతారు. కొత్తగా ఏదైనా వాహనం కొనాలి అన్నా మీరు ప్లాన్ చేసుకుంటూ ఉంటే దీనికి ఈ నెల మొదటి 3 వారాలు చాలా మంచి ముహూర్తం అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే కేవలం కొత్త వాహనాలు మాత్రమే కొనండి. డబ్బులు మిగులుతాయి కదా అని సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అస్సలు కొనకండి. పాత వెహికల్స్ కంటే రిపేర్లకే మీకు చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. మీ ప్రశాంతత పాడవుతుంది. కాబట్టి కొత్త వెహికల్స్ తీసుకోవడమే మీకు అన్ని విధాలుగా సేఫ్. ఈ జాగ్రత్త ఈ నెల మీరు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక ఆఫీస్లో జాబ్ చేసే వాళ్ళ పరిస్థితి ఈ నెలలో ఎలా ఉంటుందంటే మీకు మీ బాస్ నుంచి లేదా మీ ఆఫీస్ మేనేజ్మెంట్ నుంచి వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు చెప్పిన టార్గెట్ రీచ్ అవ్వడానికి మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది. కొన్నిసార్లు మీ తప్పు లేకపోయినా మీ పై అధికారులు మిమ్మల్ని టార్గెట్ చేసి తిట్టే ఛాన్స్ కూడా ఉంది. అలాగే సహోద్యోగులతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇలాంటి టైంలో మీరు చేయాల్సిన ఒకే ఒక పని సైలెంట్గా ఉండడం. వాళ్ళు ఏమన్నా కూడా ఎదురు చెప్పకుండా, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకుండా మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఆఫీస్లో పాలిటిక్స్కి పూర్తిగా దూరంగా ఉండండి. మొదటి 3 వారాలలో ఉన్న ఈ ఆఫీస్ ఒత్తిడి తట్టుకోలేక 4వ వారంలో ఆవేశపడి జాబ్ రిజైన్ చెయ్యకండి. అలాగే వేరే కొత్త కంపెనీలకి మారడం అని కూడా ఈ నెలలో ప్రయత్నం చేయకండి. ఎందుకంటే వచ్చే నెలల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయి మీరే అద్భుతమైన ప్రమోషన్లు మరియు బోనస్ అందుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ ఒక్క నెల ఓపిక పడితే మీ కెరియర్ చాలా బాగుంటుంది. అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు ఈ నెల చాలా బాగుంటుంది. ఉద్యోగం దక్కే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. నెల చివరిలో అంటే ఏప్రిల్ నెల 4వ వారంలో మీకు పరిస్థితులు సడన్గా వ్యతిరేకంగా మారుతాయి. ఈ టైంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్లో అనుకున్న మార్కులు రాకపోవచ్చు. జాబ్ చేసే వాళ్ళకి, బిజినెస్ చేసే వాళ్ళకి ఊహించని పెద్ద పెద్ద కష్టాలు రావచ్చు. మొదటి 3 వారాలలో మీరు ఎంత కష్టపడినా సరైన ఫలితాలు రాలేదని ఫీల్ అయ్యి 4వ వారంలో ఏదైనా షార్ట్కట్లో లేదా అడ్డదారులలో డబ్బు సంపాదిద్దామని మీరు ట్రై చేస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఇబ్బందులు పడటం ఖాయం. గవర్నమెంట్ ఆఫీసర్లు ఎవరైనా లంచాలు తీసుకుంటూ ఉంటే ఈ 4వ వారంలో వాళ్ళు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు కూడా ఆఫీస్ రూల్స్ బ్రేక్ చేస్తే తమ జాబ్స్ కోల్పోయే రిస్క్ ఉంటుంది. ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసే వాళ్ళకి ఆశించిన స్థానంలో కొత్త ఈవెంట్స్ రాకపోవడం వల్ల ఫైనాన్షియల్గా ఇబ్బంది పడతారు. ఆర్థికంగా కొంచెం ఇబ్బంది ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. పబ్లిక్లో మీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే పనులు అస్సలు చేయకండి. బిజినెస్ చేసే వాళ్ళ గురించి వివరంగా మాట్లాడుకుంటే ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, రియల్ ఎస్టేట్, హోటల్స్, బేకరీ, ఫార్మా, సిమెంట్, ఐరన్,
టెక్స్టైల్స్, బట్టల షాపులు, గ్యాస్ ఏజెన్సీలు ఇలా ఎలాంటి బిజినెస్ చేసే వాళ్ళకైనా మొదటి 3 వారాలు బిజినెస్ చాలా సాఫీగా జరుగుతుంది. కస్టమర్స్ వస్తారు, మంచి లాభాలు కూడా వస్తాయి, అంతా హ్యాపీగానే ఉంటుంది. కానీ 4వ వారంలోకి ఎంటర్ అవ్వగానే మీ బిజినెస్లో లాస్ రావడం ప్రారంభమవుతుంది. డబ్బు ఆశ కోసం ఫేక్ ప్రోడక్ట్స్ అమ్మడం, క్వాలిటీ లేని వస్తువులు అమ్మడం లాంటివి చేస్తే కస్టమర్స్తో మీకు పెద్ద గొడవలు అవుతాయి. దీనివల్ల మీ బిజినెస్ పేరు పాడైపోయి షాపులు మూసుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ముఖ్యంగా బ్యూటీ పార్లర్లు రన్ చేసే వాళ్ళు మరియు మేకప్ ఆర్టిస్టులు ఈ 4వ వారంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మీ కస్టమర్లు ఫేస్కి వాడే క్రీమ్స్, మేకప్ ఐటమ్స్ ఎక్స్పైరీ డేట్ దాటిపోయినవి వాడితే వాళ్ళకి సివియర్ స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దానివల్ల ఆ కస్టమర్స్ మళ్ళీ మీ దగ్గరకు వచ్చి పెద్ద గొడవ చేసి మీ మీద సీరియస్ యాక్షన్ తీసుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీ పార్లర్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని ఎక్స్పైరీ అయినవి వెంటనే పడేయండి. క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా ఈ నెలలో కొద్దిగా టెన్షన్ వాతావరణం ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే అనవసరమైన గొడవలు, అవమానాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఒకరికొకరు అర్థం చేసుకొని సర్దుకుపోవడం చాలా అవసరం. లవ్ అఫైర్స్కి మరియు ప్రేమ వ్యవహారాలకు ఈ నెల మాత్రం మంచి టైం కాదు. కొత్తగా ప్రపోజ్ చేయకండి. మీ పేరెంట్స్ మరియు ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పే మాటలు వినండి. వాళ్ళ అనుభవం మీకు ఎంతో సహాయపడుతుంది. మీ అన్న చెల్లెలు లేదా అక్క తమ్ములతో స్నేహంగా ఉండండి. ఆస్తుల గొడవలు లాంటివి ఈ నెలలో పెట్టుకోకండి. విదేశాలకు వెళ్ళాలి అని ట్రై చేసే వాళ్ళు తమ వీసా ప్రాసెసింగ్ మరియు టికెట్స్ లాంటి పనులన్నీ మొదటి 3 వారాల్లోనే కంప్లీట్ చేసుకోవడం మంచిది. అలా విదేశాలకు వెళ్లే వాళ్ళు ప్రతిరోజు హనుమాన్ చాలీసా 127 సార్లు చదువుకోవడం వల్ల మీ పనులలో ఎలాంటి అడ్డంకులు రాకుండా త్వరగా పూర్తయి మంచి సక్సెస్ వస్తుంది. ఏ విషయంలోనూ ఆశపడి తొందరపడి ఎమోషనల్గా తీసుకోకూడదు. సోషల్ మీడియాను ఎక్కువగా వాడేవాళ్ళు, సీనియర్ సిటిజన్స్, మహిళలు అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఇది. డాక్టర్స్, లాయర్స్, ఎల్ఐసి ఏజెంట్స్ లాంటి వాళ్ళు కూడా తమ ప్రొఫెషన్ వర్క్ మీద బాగా ఫోకస్ చేయాలి. ప్రెగ్నెంట్ లేడీస్ తమ ఆరోగ్యం పట్ల మరియు ఆహారం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న ప్రాబ్లం అనిపించినా వెంటనే డాక్టర్ని కలవడం మంచిది. మీరు ఏదైనా జాబ్ కోసం కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళినా లేదా పెళ్లి సంబంధాల కోసం మ్యారేజ్ బ్యూరోల దగ్గరకు వెళ్ళినా వాళ్ళు చెప్పే మాటలను గట్టిగా నమ్మేయకండి. వాళ్ళు చెప్పిన వివరాలు అన్నీ నిజమేనా కాదా అని మీ సొంతంగా ఎంక్వైరీ చేసుకొని చెక్ చేసుకోండి. వాళ్ళకి ముందే డబ్బులు ఇచ్చి మోసపోకండి. పని ఒత్తిడి వల్ల మీ మెంటల్ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కాసేపు ప్రశాంతంగా కూర్చొని భగవద్గీత చదువుకుంటూ ఉండండి. ఈ దైవ ప్రార్థన మీకు 4వ వారంలో వచ్చే కష్టాలను తట్టుకునే ధైర్యాన్ని మరియు ఓపికను ఇస్తుంది. అలాగే వెంకటేశ్వర స్వామిని మరియు దత్తాత్రేయ స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఎవరితోనూ గొడవ పడకుండా పెద్దల మాట వింటూ చాలా సహనంతో ఉంటే ఈ ఏప్రిల్ నెల మీకు ఎలాంటి పెద్ద కష్టం లేకుండా చాలా సాఫీగా గడిచిపోతుంది. వచ్చే నెల నుంచి మీకు అన్ని శుభకార్యాలే జరుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.